మనకి బద్ధకం ఎక్కువై జెప్టో, బ్లింకిట్, జొమాటో, ఇన్‌స్టామార్ట్, స్విగ్గీ ఇవన్నీ వచ్చినాయా? లేకపోతే ఇవన్నీ వచ్చినందుకు మనకు బద్ధకం ఎక్కువైందా? నాకు అర్థమైతలేదు. లిటరల్లీ వాళ్ళ బిల్స్ చెక్ చేస్తున్నామా, చెక్ చేస్తుంటే కొన్ని సెగ్రిగేట్ చేసి చూస్తే 3000 అయ్యే దగ్గర నేను 4500 కూడా స్పెండ్ చేసిన ఈ మంత్ లో. అప్పుడు అనిపించింది, రూ. 50 పాల ప్యాకెట్ కి నాకున్న బద్ధకంకి ఎవడు నడుచుకుంటా పోతాడు, ఇక్కడనే ఉంది షాప్ అని చెప్పేసి రూ. 40 డెలివరీ ఛార్జెస్ కట్టి 90 రూపీస్ కి పాల ప్యాకెట్ కొంటున్నా. అట్లుంటది నా బద్ధకంతోని. అసలు పోన్ పోన్ నాకు ఒక బద్ధకరత్న అవార్డు నాకే ఇవ్వాలి. చిన్నప్పుడు ఎట్లుంటుండేమో, స్విగ్గీ ఎక్కడిది, జొమాటో, బ్లింకిట్ ఇవన్నీ ఎక్కడివి, నేనే అన్ని మన పేరెంట్స్ కి. మీరు కూడా కదా 90s కిడ్స్ అయితే. అండ్ 100 సార్లు పోయి వస్తుండే షాప్ కి, ఫ్రీ డెలివరీ మన పేరెంట్స్ కి అయితే. ఒక్క ముచ్చడు ఒక్కసారి చెప్పదు మా మమ్మ అయితే, ఒక్కోటి ఒక్కోసారి చెప్పి పంపించే షాప్ కి. పుసుక్కుని ఎప్పుడైనా 2-3 ఐటమ్లు ఒకటేసారి తెమ్మన్నది అనుకో, పెద్ద టాస్క్ రా నాయన నాకు. ఎట్లా అంటే నోట్లో చదువుకుంటూ పోయేది, కొత్తిమీర కొత్తిమీర కొత్తిమీర, పాల ప్యాకెట్ పాల ప్యాకెట్ పాల ప్యాకెట్, ఇట్లా చదువుకుంటూ పోయేది. ఆడి గోగానే అంకుల్ ఏం కావాలమ్మా అని అనగానే కదా మేము లైక్ ఏదో అనుకుంటూ వచ్చాను అంకుల్, మర్చిపోతా. సేమ్ లైక్ మై మ్యాథ్స్ ఎగ్జామ్, అప్పటిదాకా ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తా, ప్రాబ్లమ్స్ క్వశ్చన్ పేపర్ లో చూడగానే బ్లాంక్. అట్లా ఉంటుండే నా టాలెంట్ తోని. టెక్నాలజీకి అడ్వాంటేజ్లు డిసడ్వాంటేజ్లు ఉంటాయి. మనం ఎంత స్పెండ్ చేస్తున్నాం, ఎందుకు స్పెండ్ చేస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంటే. అది వేరే విషయం అనుకో. నాకెందుకో అనిపిస్తుంది, ఈ బద్ధక రత్నాస్ ఇట్లానే కంటిన్యూ అయితే మనల్ని చూసి మార్కెట్ లోకి రేపు పొద్దున పైసలు కడితే ఇంటికి వచ్చి ముడ్డి కూడా కడిగిపోతారు అనిపిస్తుంది. నాకెందుకో అట్లా వస్తాయేమో, ఆ రోజులు కూడా రావచ్చేమో, దేవుడి దయ.